హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీఏడి స్టడీ పాయింట్. ఆల్రెడీ మన ఛానల్లో 17th స్టేట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతోపాటుగా తెలంగాణ హిస్టరీ, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరైనా కావాలంటే చెక్ చేయండి. ఒకవేళ కనుక కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్ ఛానల్. ఇన్ దిస్ వీడియో వీ విల్ డిస్కస్ అరుణాచల్ ప్రదేశ్ స్టేట్. క్యాపిటల్ వచ్చరికి ఈటానగర్ అండి. అరుణాచల్ ప్రదేశ్ యొక్క హైకోర్టు వచ్చరికి గౌహతిలో ఉంది. ఇది గౌహతికే కాకుండా అస్సాం, నాగాలాండ్, మిజోరం ఈ 3 స్టేట్ ప్లస్ 1 స్టేట్ ఇస్ అస్సాం. అరుణాచల్ ప్రదేశ్ 4 స్టేట్ కలిపి గౌహతి అనేది హైకోర్టుగా ఉందండి. అరుణాచల్ ప్రదేశ్ యొక్క సీఎం వచ్చరికి పేమా ఖండు. పేమా ఖండు ఇస్ ద సీఎం ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ యొక్క గవర్నర్ వచ్చరికి కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్. కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ ఉన్నారు. నెక్స్ట్ వన్, అరుణాచల్ ప్రదేశ్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ వచ్చరికి ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్ యొక్క స్టేట్ ఎనిమల్ వచ్చరికి మిథున్ అండి. అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ బర్డ్ వచ్చరికి గ్రేట్ హార్నబిల్. ఇది అరుణాచల్ ప్రదేశ్కే కాకుండా కేరళ స్టేట్ యొక్క బర్డ్ కూడా అండి. ఇది నాగాలాండ్, అంటే ఇక్కడ హార్నబిల్ అనేది నాగాలాండ్ స్టేట్ యొక్క ట్రైబల్ ఫెస్టివల్ కూడా, అంటే దానికి సంబంధం లేదు, కాకపోతే హార్నబిల్ అనే ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నాగాలాండ్ యొక్క ట్రైబల్ ఫెస్టివల్ హార్నబిల్ అని చేసి చెప్తున్నాను. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ వచ్చరికి నామ్దఫా నేషనల్ పార్క్, మోలింగ్ నేషనల్ పార్క్. ఈ 2 ఇంపార్టెంట్ అండి, నామ్దఫా నేషనల్ పార్క్ అండ్ మోలింగ్ నేషనల్ పార్క్. అండ్ ఆల్సో అలాగే అరుణాచల్ ప్రదేశ్లో 2 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయండి. ఒకటి ఎలిఫెంట్ రిజర్వ్ ఉంది. టైగర్ రిజర్వ్స్ వచ్చరికి పక్కీ టైగర్ రిజర్వ్, కమెంగ్ టైగర్ రిజర్వ్. ఈ 2 టైగర్ రిజర్వ్స్ అండి. ఎలిఫెంట్ రిజర్వ్ వచ్చరికి కామెంగ్ అనేది ఎలిఫెంట్ రిజర్వ్ అండి. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ హిల్స్ వచ్చరికి డాఫ్లా హిల్స్, మీర్ హిల్స్, అబోర్ హిల్స్, మిష్మి హిల్స్. ఇవనేది 4 ఇంపార్టెంట్ హిల్స్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ అండి. దాంతోపాటుగా ట్రైబ్ పేర్స్ వచ్చరికి ఎక్కువగా ఇక్కడ హిల్స్ పేర్లే ట్రైబ్ పేర్లుగా కూడా ఉన్నాయండి. అదొకసారికి డాఫ్లా అండ్ మీరీ అండ్ మిష్మి. ఇవి 3 ఇంపార్టెంట్ ట్రైబల్స్ అండి. దీంతో పాటుగా మోంపా ట్రైబ్ అండ్ అపతామి ట్రైబ్ అండి. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బయోస్పియర్ వచ్చరికి దిహాంగ్ లేదా దీన్నే దిబాంగ్ అని కూడా అంటారండి. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్స్ వచ్చరికి రంగానది ఎలక్ట్రిక్ ప్లాంట్, పాపుం పాప్ ఎలక్ట్రిక్ ప్లాంట్, పాకి హైడ్రల్ ప్రాజెక్ట్, కమెంగ్ ఎలక్ట్రిక్ ప్లాంట్, దమ్వే ఎలక్ట్రిక్ ప్లాంట్, డింక్రాగ్ electric plant. These are all the important electric plants in Arunachal Pradesh. Once again, Ranganadi, Papum Pap, Paki Hydro Project, Coming, Damwe, Dinkongr. These are all the important hydroelectric plants అండి. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఫ్లోక్ డ్యాన్స్ వచ్చేసరికి మస్క్ అండ్ వార్ డ్యాన్స్. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి లోక్సభ స్థానాలు 2, రాజ్యసభ స్థానాలు 1, అసెంబ్లీ స్థానాలు 60 అండి. అరుణాచల్ ప్రదేశ్లో 2 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయండి. జైరో ఎయిర్పోర్ట్, ఈటానగర్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ షేర్ విత్ భూటాన్, మయన్మార్, చైనా, అస్సాం, నాగాలాండ్. ఇది 3 ఇంటర్నేషనల్ బార్డర్ అండి. భూటాన్, మయన్మార్, చైనా. 2 డొమెస్టిక్ బార్డర్ అండి. దీస్ ఆర్ ఆల్ అస్సాం అండ్ నాగాలాండ్. లాస్ట్ వీడియోలో నాగాలాండ్ స్టేట్ బార్డర్ షేర్ చెప్పినప్పుడు అక్కడ మయన్మార్ అండి చెప్పాల్సింది. అక్కడ రాయడం కరెక్ట్ అని ఉంది మయన్మార్, కానీ అది నేను అక్కడ మణిపూర్ అని ప్రొనౌన్స్ చేశానండి. ఒకసారి చెక్ చేయండి అది. నెక్స్ట్, అరుణాచల్ ప్రదేశ్లో సెక్స్ రేషియో వచ్చరికి 938 ఫీమేల్ పర్ 1000 మేల్ అండి. లిటరసీ రేట్ వచ్చరికి 65.38% అండి. టోటల్ జిఐ ట్యాక్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ 5 ఉన్నాయండి. నెక్స్ట్, ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. దీపు పాసెస్ ఆర్ కిబిత్తు డెడ్ ఎండ్ పాయింట్ ఆఫ్ ఈస్టర్న్ పాయింట్ ఆఫ్ ఇండియా, located in the Purvanchal mountains of Arunachal Pradesh. దీపు పాస్ is the tri-junction point of India and Tibet, Myanmar. అయితే ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో డెడ్ ఎండ్ పాయింట్ ఉందండి. అది వచ్చరికి దీపు పాస్ లేదా దాన్నే కిబిత్తు అని ఈ 2 పేర్లతో పిలుస్తారండి. దీపు పాస్ ఆర్ కిబిత్తు పాస్. ఇది ఎక్కడ ఉందంటే పూర్వాంచల్ మౌంటైన్స్లో ఉంది. ఇదే దీపు పాస్ అనేది
ట్రై జంక్షన్ పాయింట్ అండి. దేనికి ఇండియాకి, టిబెట్‌కి, మయన్మార్‌కి ఈ 3కి ట్రై జంక్షన్ పాయింట్. కంపెనీ పాస్ కనెక్ట్స్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ మయన్మార్ అండి. మయన్మార్‌ని, అరుణాచల్ ప్రదేశ్‌ని ఒక పాస్ కనెక్ట్ చేస్తుందండి. అదేసరికి లకంపని పాస్ అండి. ఇంకొక పాస్ ఉంటదండి. అరుణాచల్ ప్రదేశ్ అండ్ టిబెట్‌ని కనెక్ట్ చేసేది బొమిడిలా పాస్ అండి. హైయెస్ట్ పీక్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ వచ్చేసరికి కాంగ్టూ అండి. కాంగ్టూ ఈజ్ ది హైయెస్ట్ పీక్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అండి. నెక్స్ట్ వన్ ఇండియాస్ యొక్క స్మాలెస్ట్ విలేజ్ ఉందండి. అది వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఆ విలేజ్ నేమ్ వచ్చేసరికి హా అండి. హా అనే విలేజ్ ఉంది. హా అనే విలేజ్లో 289 పీపుల్స్ మాత్రమే ఉంటారండి. ఇది స్మాలెస్ట్ విలేజ్ ఇన్ ఇండియా. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఇండియాలో ఫస్ట్ సన్ రైజింగ్ పాయింట్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో స్టేట్లో పడుతుందండి. అరుణాచల్ ప్రదేశ్లో 2 విలేజ్‌లో పడుతుంది. అది డాంగ్ అండ్ విద్యానగర్ ఈ 2 విలేజ్‌లో ఫస్ట్ పడుతుందండి. ఈస్ట్ అండ్ వెస్ట్ మధ్యలో టైమ్ డిఫరెన్స్ వచ్చేసరికి 2½ అవర్స్ ఉంటదండి. నార్త్ ఈస్ట్ స్టేట్‌లో ఏరియా వైస్‌గా ఫస్ట్ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్ ఉందండి. నార్త్ ఈస్టర్న్ స్టేట్‌లో ఏరియా వైస్‌గా ఫస్ట్ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్ ఉంది. నెక్స్ట్ బ్రహ్మపుత్ర రివర్ ఈస్ కాల్డ్ యాస్ సియాంగ్. అరుణాచల్ ప్రదేశ్‌లో బ్రహ్మపుత్ర రివర్‌ని సియాంగ్ అని పిలుస్తారండి. ఏమని పిలుస్తారు? సియాంగ్ అని పిలుస్తారు. తవాంగ్ మానిస్ట్రీ ఇది అరుణాచల్ ప్రదేశ్‌లో ఉందండి. ఇది అతిపెద్ద బౌద్ధ మఠం అండి. ఇది ఇండియాలోనే అతిపెద్ద బౌద్ధ మఠం. ఇది తవాంగ్ మానిస్ట్రీ. ఇది ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంది. నెక్స్ట్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఫారెస్ట్ ఏరియా వైస్‌గా కూడా ఫస్ట్ ప్లేస్ అరుణాచల్ ప్రదేశ్ ఉందండి. నార్త్ ఈస్టర్న్ స్టేట్‌లో ఏరియా వైస్‌గా ఫారెస్ట్ ఏరియా వైస్‌గా అరుణాచల్ ప్రదేశ్ ఉంది. అదే ఇండియా వైస్‌గా చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ మధ్యప్రదేశ్ ఉంది. లాస్ట్ ప్లేస్‌లో హర్యానా ఉందండి. బాటమ్ ప్లేస్‌లో హర్యానా ఉంది. ఫస్ట్ ప్లేస్‌లో మధ్యప్రదేశ్ ఉంది. అదే నార్త్ ఈస్టర్న్ స్టేట్‌లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ అండి. పాపులేషన్ గ్రోత్ రేట్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉన్నటువంటి స్టేట్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ అండి. పాపులేషన్ గ్రోత్ రేట్‌లో అరుణాచల్ ప్రదేశ్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నటు పాపులేషన్ గ్రోత్ రేట్ సెకండ్ ప్లేస్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి మేఘాలయ ఉంది. ఫస్ట్ ప్లేస్‌లో మేఘాలయ ఉంది. సెకండ్ ప్లేస్‌లో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. పాపులేషన్ డెన్సిటీ కూడా తక్కువ ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ అండి. 1 స్క్వేర్ కిలోమీటర్ 1 చదరపు కిలోమీటర్ ఈక్వల్ టు 17 మెంబర్స్ ఉన్నారండి. నెక్స్ట్ వన్ లిటరసీ రేట్‌లో అరుణాచల్ ప్రదేశ్ అనేది బాటమ్ నుంచి సెకండ్ ప్లేస్‌లో ఉంది. అంటే బాటమ్ నుంచి సెకండ్ ప్లేస్‌లో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. 65.4% ఉంది. అదే ఫస్ట్ ప్లేస్‌లో బీహార్ ఉందండి. బాటమ్ నుంచి ఫస్ట్ ప్లేస్‌లో బీహార్ ఉంది. అది 61.8%తో ఉందండి. నెక్స్ట్ ఎస్సీ పాపులేషన్ 0 ఉన్నటువంటి స్టేట్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ అండి. దాంతో పాటుగా నాగాలాండ్. ఈ 2 స్టేట్‌లో 0 ఎస్సీ పాపులేషన్ ఉంటదండి. అదే ఎస్సీ పాపులేషన్ హైయెస్ట్ ఉన్న స్టేట్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్. అదే ఎస్సీ పాపులేషన్ పర్సెంటేజ్ వైస్‌గా హైయెస్ట్ ఉన్నటువంటి స్టేట్ వచ్చేసరికి పంజాబ్ అండి. అదే యూనియన్ టెరిటరీలో ఎస్సీ పాపులేషన్ హైయెస్ట్ ఉన్నటువంటిది ఢిల్లీ అండి. పర్సెంటేజ్ అయితే లక్షద్వీప్ అండి. 0-6 ఇయర్ చిల్డ్రన్ సెక్స్ రేషియో అనేది హైయెస్ట్ ఉన్నటువంటి స్టేట్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్ అండి. ఇది వచ్చేసరికి 972 ఫీమేల్ పర్ 1000 మేల్ అండి. ఇంతకుముందు చెప్పాను కానీ బొమిడాలా పాస్ కనెక్ట్స్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ టిబెట్ అండి. బొమిడాలా పాస్ కనెక్ట్స్ విత్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ టిబెట్ అండి. నెక్స్ట్ వన్ జీరో వ్యాలీ మ్యూజిక్ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో జీరో వ్యాలీ మ్యూజిక్ ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేస్తారు. హైయెస్ట్ పాపులేషన్ డిస్ట్రిక్ట్ వచ్చేసరికి కురుంగ్ కుమే. కురుంగ్ కుమే ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉందండి. ఇది 111.02% ఉంది. సెకండ్ డిస్ట్రిక్ట్ వచ్చేది ఇది యానాం అండి. ఇది పుదుచ్చేరిలో ఉన్నటువంటి యానాం అండి. ఇది 77.15%గా 70 పొజిషన్లో ఉందండి డిస్ట్రిక్ట్ వైజ్‌గా. హైయెస్ట్ పాపులేషన్ వచ్చేసరికి కురుంగ్ కుమే. అదే లీస్ట్ వచ్చేసరికి లాంగ్లింగ్ అండి. ఇది నాగాలాండ్ స్టేట్‌లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అండి. ఇది 58.39%గా లీస్ట్ పొజిషన్‌లో ఉందండి. అరుణాచల్ ప్రదేశ్ గురించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అండి. దీంతో పాటుగా మన యూట్యూబ్ ఛానల్‌లో 17th స్టేట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంది. దాంతో పాటుగా తెలంగాణ హిస్టరీలో ఉన్నటువంటి శాతవాహనాల గురించి ఉంది. దాంతో పాటుగా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఉన్నాయండి. ఒకసారి ఛానల్ చెక్ చేయండి. ఒకవేళ గనుక మీకు కంటెంట్ గనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు టీఐడీ స్టడీ పాయింట్ అండి. థాంక్ యూ.